చేశారు. ఆమె చెప్పిన వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు జిల్లా డీసీసీ అధ్యక్షుల నుంచి మొదలు పెడితే నామినేటెడ్ పోస్టుల వరకు ఒక్కటంటే ఒక పోస్ట్ పీసీసీ కార్యవర్గం కూడా ఇవ్వద్దు, బ్యాన్ లిస్ట్లో ఉంది అని అంటారు. అవును, అట్లా అన్నారా? అంత సాహసం ఉండేవాళ్ళు ఇంకా నేనేంటో అర్థం కాలేదేమో. చాలామంది నిన్న మొన్న వచ్చిన వాళ్ళు పార్టీల్లోకి, కాబట్టి ఇట్లా పిచ్చి పిచ్చి వాగుడు వాళ్ళు వాగుతారేమో. నేను ఒక్కసారి నా రూపం చూశారంటే వీళ్ళకి అందరికి అర్థమవుతుంది. రేణుకా చౌదరి అడుగుతూ ఉండేది చుట్టంగా నా గొట్టానికో నా కొడుక్కో అల్లుడికో కూతురుకో నేను అడగటం లేదు. నేను పోరాడేది నా కార్యకర్తల కోసం. ఎవరైతే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు చనిపోయారని చెప్పి వాళ్ళ తాతల్ని ముత్తాతల్ని కమ్యూనిస్టులతో పోరాడి క్యాడర్ బేస్గా తయారైంది ఖమ్మంలో కార్యకర్తలు. అట్లాంటి కార్యకర్తలు మాకు పంచ పాండవుల్లాగా ఉంటారండి. డబ్బులు ఇచ్చి మీరు డ్రింకులు పోసి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చినా కూడా ప్రజలు రారు. కాబట్టి ఆ మాత్రం వాళ్ళు స్పందించి అట్లా తరలి వస్తున్నారంటే వాళ్ళల్లో ఉండే పౌరుషం. ఎంపీ టికెట్ విషయంలో రేణుకా చౌదరి మాట నెగ్గింది, బట్ ఆ తర్వాత నుంచి ఇంకా అయిపోయింది. ఇంకా డీసీసీ అధ్యక్షులైన మన స్తంభాద్రి సుడా చైర్మన్ మీరు రాధాకిషోర్ ప్రపోజ్ చేశారు, దుర్గా ప్రసాద్ ఆయన చేసినట్టున్నారు. ఎందుకు ఇచ్చారు దుర్గా ప్రసాద్? వాట్ ఈస్ హిస్ క్వాలిఫికేషన్ నాకు చెప్పండి. నేను అడుగుతా ఉండేది అంతే. నువ్వు నా మనిషికి ఇస్తావా సస్తావా తర్వాత మాట. నువ్వు ఇచ్చినోడు ఎవడు? హూ ఈజ్ దట్ ఫెలో? ఒక వ్యక్తికి చెప్పులు మోసినోడు, వాళ్ళు సంచులు మోసి వాళ్ళ బస్తాలు వాళ్ళకి వ్యక్తిగత సేవలు అందిస్తే హీఈస్ క్వాలిఫైడ్ టు టేక్ ఓవర్ ఫర్. ఎవరొక వ్యక్తి అంటే బట్టియా? ఏ బట్టో తట్టో తోటి గ్యాంగో ఎవడు చూశాడు? ఐ డోంట్ వాంట్ టు ఎన్హాన్స్ ఎనీవన్స్ ఇమేజ్. కానీ నేను అడుగుతున్నా, ఎవరు వీళ్ళు? ఏం పని? వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ దీస్ పీపుల్? ఇది నేనేదో మాట్లాడి పార్టీ బండారం బయట పెడుతున్నాను. నో, మీరు అపాయింట్ చేసినప్పుడే నీ బండారం బయట పెట్టుకున్నారు. అందరికీ తెలుసు. చుట్టుపక్కల వామపక్షాలు, చుట్టుపక్కల ఉన్న మిత్రపక్షాలు, చుట్టుపక్కల ఉన్న ఆపోజిషన్ వాళ్ళు అందరూ చూస్తారండి. రాజకీయాల్లో రహస్యాలు ఉండవు. సో ఒక అపాయింట్మెంట్ జరిగింది అని అంటే 10 మంది. ఎందుకని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయలేదా? లేదండి, ఏ పూట కాంగ్రెస్ పార్టీకి పనిచేయలేదు. నేను ఓపెన్గా చెప్తాను. మీరు ఒక్క బహిరంగ సభ ఆయన పెట్టి వేలాది మంది వచ్చింది చూపటని నేను చూపిస్తాను. మేము పవర్లో లేనప్పుడు నేను పెట్టి చూపించింది నేను చూపిస్తాను. నేను నా కోసం అడగలేదే. నేను నా కోసం అడగటం లేదు, నా చుట్టం కోసం అడగటం లేదు. నేను అడుగుతూ ఉండేది న్యాయం కోసం. నువ్వు ఆయనకి ఇస్తున్నా, వెరీ గుడ్, ఇవ్వు. ఆన్ వాట్ బేసిస్ యూ హ్యావ్ గివెన్ హిమ్? ఇతరులు జైలుకి వెళ్ళి వాళ్ళ కుటుంబాలని మర్డర్లు చేసి వాళ్ళను నానా ఇబ్బందులు పెట్టి పనులు చేసిన వాళ్ళందరూ పనికిరాలి. అంటే మీరు ప్రపోజ్ చేసిన క్యాండిడేట్కు ఇవ్వకుండా ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చున్నా బాగుండేది అంటారు? ఎవరికైనా ఇవ్వండి, క్వాలిఫైడ్ మనిషికి ఇవ్వండి. సలహాలు మేము అందరం ఇస్తాం, సహజం. అది అందరము చెప్తాము పార్టీకి ఇది బెటర్. కానీ పార్టీ మీరు అడిగిన వాళ్ళకి ఎంపీ టికెట్ ఇచ్చింది. వీళ్ళందరికీ పొంగులేటి తన బ్రదర్కి అడిగారు, తుమ్మల తన సన్కి అడిగారు అన్నారు, బట్టి తన వైఫ్కి అడిగారు. వీళ్ళందరినీ కాదని కదండి. ఇది అదేంటి ఏంటి కోతి కొట్టుకుంటే పిల్లి వచ్చి ఎత్తుకుపోయిందో ఏదో సామెత ఉంది చూడ. అట్లా వాళ్ళందరినీ వద్దని చెప్పి ఇంకోరిని తెచ్చాము, అంతేగాని దట్స్ నథింగ్ టు డూ విత్ ఇట్. అది సురేందర్ రెడ్డి గారు హ్యాస్ బీన్ ఓల్డ్ కాంగ్రెస్ మ్యాన్. కార్యకర్తలు అప్పటికే విసిగించిపోయారు. నిన్న కాక మొన్న 10 ఏళ్ళు మేము వీళ్ళందరితో పోరాడి మా మీద అడ్డగోలు కేసులు పెట్టి అన్నీ చేసిన వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన కిరీటాలు పెట్టి మీరు మంత్రులు చేశారు మేడం. మళ్ళీ ఇంకో క్యాండిడేట్ బయటోడానంటే మేము ఎవరం పని చేయం, మేము ఇంట్లో పడుకుంటామని చెప్పి ఓపెన్గా చెప్పారు. ఓకే. సో అందుకని నేను అన్నా, ఓకే అట్లయితే ఆయన పాత క్యాండిడేట్ సురేందర్ రెడ్డి గారు సీనియర్ మ్యాన్, వాళ్ళ అబ్బాయి, వాళ్ళు అక్కడ భూములు కేటాయించారు. మా కరెంట్ ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీసులు కూడా వాళ్ళు నాణాలు చేసిన భూములపైనే. అండ్ ఎవ్రీ వన్ వాజ్ హ్యాపీ. ఒక న్యూట్రల్ క్యాండిడేట్, పాత కాంగ్రెస్ మెయిన్ పట్టుదల అది. సో పాత కాంగ్రెస్ వచ్చారు, లోకల్ ఒక విధంగా. పాత కాంగ్రెస్ అంటే ఇప్పుడు మీ జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్లో ఉందంటే బట్టి ఒక్కళ్ళే. మరి పొంగులేటి అయినా తర్వాత తుమ్మల నాగేశ్వరరావు అయినా వేరే పార్టీ నుంచి వచ్చారు. వాళ్ళు అప్పుడే వచ్చారు, వాళ్ళు అపాయింట్ చేసిన చైర్మన్లు అప్పుడే వచ్చారు అందరూ. మరి నా దగ్గర నా ముస్తఫా ఉన్నాడండి.
వాడి మీద బీఆర్ఎస్ వాళ్ళు పువ్వాడ అజయ్ ఆయన మీద కేసు పెట్టాడు, ఫాల్స్ ఫేక్ పీడీ కేసు పెట్టారు. అర్ధరాత్రి వేళ వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి చంచల్గూడ జైల్లో 8 నెలలు పెట్టారు. వై యూ డెంట్ గివ్ ముస్తఫా ఎనీ పోస్ట్? నేను అడుగుతా ఉండేది అది. నువ్వు ఈ పోస్టా ఆ పోస్టా తర్వాత మాట, నువ్వు ముస్తఫాకి ఎందుకు పోస్టు ఇవ్వలేదు? ఏ విధంగా తను డిస్క్వాలిఫై? రేవంత్ రెడ్డి దగ్గర దృష్టికి తీసుకెళ్లారా? అన్నీ తెలుసు ఆయనకి. నేను 2-3 సార్లు ఇచ్చాను పేపర్స్, ఆయన చేతిలోనే ఇచ్చాను. సో కాబట్టి నేను అడుగుతా ఎన్నికల ముందు నాకు గుర్తుంది రేవంత్ రెడ్డికి అవుట్ రైట్ గా సపోర్ట్ చేసింది రేణుకా చౌదరి. ఖమ్మం అసలు పిసిసి అధ్యక్షుడు ఉండగా రానివ్వలే కదా, రానివ్వలేదు. 2 సంవత్సరాలు రాలే కదా. అవును, వద్దు మా జిల్లాకు వద్దని చెప్పారు. అంటే ఒక పెద్ద మనిషి నేను ఉన్నాను కదా, ఇంకెవరైనా ఎందుకు? సిఎల్పి లీడర్ నేనే ఉన్నాను కాబట్టి అది చాలులే అని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ చట్టంలో మాకు పిసిసి ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ సీఎం. కాబట్టి ఒక పిసిసి ఒక జిల్లాకి రాలేకపోవటం ఇట్స్ బిట్ ఆఫ్ అ జోక్. అండ్ కొంతమంది మమ్మల్ని కూడా తక్కువ అంచనా వేస్తారు, ఆడవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారని. చేసి చూపించాం. రేణుకా చౌదరిని తక్కువ అంచనా వేసే వాళ్ళు కూడా ఉన్నారా? ఒప్పో, బుద్ధి తక్కువ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అట్లా వేసుకుంటూ పోతారు. నాది కూడా మోటస్ ఆపరంటీ అలాంటిది. నేను ఇదేదో ఆమె చాలా లైట్గా తీసుకుందని అనుకుంటారు. సావు దెబ్బ చల్లగా పడుతుంది. సో అప్పుడు నాకు గుర్తుంది, అటు పిసిసి ప్రెసిడెంట్గా రాకపోతే మీరు తొలిసారి తీసుకొచ్చి అక్కడ మంచిర్యాలలో బట్టి సీఎం అంటే మీరు ఖమ్మంలో రేవంత్ సీఎం అని మీరు అనిపించారు కింద ఉండి. నేను అనిపించదు కానీ ప్రజలు కోరారు. మీరు ఆ స్టేజ్ మీద ఆ వెహికల్ మీద కూడా ఎక్కలేదు, కింద ప్రజలతో ఉన్నారు. నేను ఎప్పుడు ప్రజలతో ఉన్న మనిషిని కాబట్టి నేను పనికి మాలినోళ్ళు, పెళ్ళాం ఓట్ వేయని మనుషులు వాళ్ళందరూ కూడా బస్సు ఎక్కుతారు. వాళ్ళు పైకి ఒంటరిగా బండి నడుపుకొని వచ్చి బండి ఎక్కి వీళ్ళందరినీ మేమే తీసుకొచ్చామని చెప్పుకుంటారు. వచ్చిన వాళ్ళు కార్యకర్తలు గ్రౌండ్ మీద ఉన్నారు, నా స్థానం వాళ్ళతోనే. అందుకని నేను ఆ బండి నేను ఎక్కనన్నా. నాకేం మోజులు లేవు, ఫోటోల్లో కనపడాలా. నేనే అన్నాను ఫస్ట్, నేనే వేసాను. అంటే కార్యకర్తలు అందరూ అవి ఉన్నాయి కదా సీన్స్, అవన్నీ మేము చెప్పే కథలు కాదు. నేను సపోర్ట్ చేశారు రేవంత్ రెడ్డి మీకు చేస్తున్నారా ఈ 2.5 years లో? అంటే ఆలోచించకుండా మీరు నిక్కచ్చిగా చెప్పండి, మీరు చేసినంత, మీరు రేవంత్ రెడ్డికి బిఫోర్ అంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు చేసినంత సపోర్ట్ మీకు ఈ 2.5 సంవత్సరాలు దొరికిందా? మీరు ఎక్స్పెక్ట్ చేసిన సపోర్ట్? నేను అన్నాను కూడా, గత ఇంటర్వ్యూస్లో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి. కొంచెం మేము అందుకోవాల్సిన స్థాయికి మేము ఎదగలేదు. మీరు రాజ్యసభ టికెట్ రేవంత్ రెడ్డి వల్ల వచ్చిందా హైకమాండ్? కాంగ్రెస్ పార్టీ నాకు కేటాయించిందండి. సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా ఆయనే బహిరంగంగా చెప్పారు, కేంద్రమే కేటాయించిందని చెప్పి. సోనియా గాంధీ ఎట్లా ఎక్కడున్నా మీరు మీ పేరు ఫస్ట్ రాసే? అయ్యో లేదండి, అట్లా ఏం కాదు. ఓన్లీ ఇఫ్ ఐ డిజర్వ్ వాళ్ళు వేస్తారు. ఇవాళ కేరళలో ఇష్టం కాబట్టి, ఇష్టం కష్టం కాదు, ఓన్లీ ఇఫ్ యు ఆర్ జెన్యున్లీ. 2012లో కూడా నాకు గుర్తు, 2012లో కూడా మీరు 2009లో ఓడిపోయిన తర్వాత 12లో మీకు ఇల్లు ఖాళీ చేద్దని చెప్పారు. అవునవును, ఢిల్లీలో లోధి ఎస్టేట్ ఇల్లు ఖాళీ చేద్దాం, నేను రాజ్యసభ ఇస్తున్నా అని చెప్పి 12లో ఇచ్చాను. 10లో పాసిబుల్. ఐ వాజ్ వెరీ లక్కీ, వెరీ బ్లెస్డ్ అనుకోండి. ఇవాళ కేరళలో ఒక చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేశారంటే అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. హీజ్ అ డార్క్ హార్స్ ఆ విధంగా చూసుకుంటే. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఆ చమత్కారం ఉంటుంది, అనుకోకుండా ఎటు నుంచో ఒక ఇది పడుతుంది. సో ఆ విధంగా నా అదృష్టం ఈ స్టేజ్ ఆఫ్ మై లైఫ్లో నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఇచ్చినందుకు కేంద్రంలో మీకు తెలుసు, అక్కడ కేంద్రంలో దడదడలాడిస్తున్నారు మోడీని. మరి ఇక్కడ ఎందుకు రాష్ట్రాల్లో రేణుకా చౌదరి బ్యాన్ చేశారా? ఖమ్మంలో తిరగొద్దు, వేరే చోట తిరగొద్దు అని ఎక్కడ కనిపించట్లేదు. ఎవరండి నన్ను బ్యాన్ చేసే అంత మొనగాడు ఎవడో పుట్టలేదు. ఇంకా ఆ పిచ్చి భ్రమల్లో ఎవడన్నా ఉంటే ఆ తెక్క తొందరగానే వదిలిస్తారు. నేను అవన్నీ బ్యాను గీను కాదు, వీళ్ళని చేయనివ్వండి పనులు. గతంలో అంటే ఖమ్మంలో నాకు ఎమ్మెల్యేస్ లేరు. అవును, కాబట్టి నేను ఐ హ్యాడ్ టు ఫుల్ఫిల్ లాట్ ఆఫ్ అదర్. 99 2004లో ఎంపీ ఉన్నప్పుడు ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలే కాంగ్రెస్, అంతే ఒకళ్ళిద్దరు. 10కి ఇప్పుడు 10కి 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి మీరు సో వాళ్ళని చెయ్యాలి కదండి పనులు. లెట్ దెమ్ డూ వర్క్, వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు చేయకపోతే అప్పుడు నేను దిగుతా. కాకపోతే దే ఆర్ ఆల్ వెరీ నైస్ బాయ్స్, వాళ్ళు చేసుకుంటున్నారు. అదేవిధంగా నేను అక్కడక్కడ ఐ స్టిల్ గో అండ్ ఐ స్టిల్ డూ
పని ఉంది చెయ్యాలని అనుకుంటే బోల్డ్. ఇప్పుడు మాకు 18 వాడలు ఉన్నాయి. వాళ్ళ ఫారెస్ట్ ల్యాండ్లో వాళ్ళు ఉంటున్నారు. మరి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చాము, కానీ వీఆర్ నాట్ గివింగ్ దెమ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ. కారు చీకట్లో దోమలు దీనికి పిల్లలు గురయ్యి చదువులు చెడిపోయి, సో అట్లాంటివన్నీ నేను టేకప్ చేసుకుంటాను. సో దట్ ఐ కెన్ హెల్ప్. నా ఎంపీ ల్యాట్ ఫండ్స్ కూడా ఉన్నాయి, అక్కడ మనం సోలార్ లైట్లు వేయొచ్చు, కనీసం వాళ్ళకి అది అనుకూలంగా. ఐఎమ్ రిక్వెస్టింగ్. రేణుకా చౌదరి దేశం అంతా తిరుగుతున్నారు కానీ రాష్ట్రంలో తెలంగాణలో మాత్రం ఎక్కువ తిరగట్ల. మన మున్సిపల్ ఎలక్షన్స్ అయినా, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అయినా నన్ను ఎవరూ పిలవలేదు, నా అవసరం లేదు. సో చేసుకుంటున్నారు, చేసుకొని నా పాత్ర ఉండేది కేంద్రంలోని. సో ఐ విల్ బీ దేర్. ఇక్కడ నాకు అవసరం ఉన్నప్పుడు ఇక్కడ తిరుగుదాము. నాకంటే గొప్ప ఎందుకు మరి మిమ్మల్ని ఎందుకు పిలవట్లేదు? అంటే అవసరమే లేదు, అందరూ హీరోలే కదా మాకు. మాకు బోల్డ్ అంత గ్యాలక్సీ ఆఫ్ స్టార్స్ ఉన్నారు, మా అవసరం ఏముందండి? ఆఫ్టర్ ఆల్ ఐమ్ ఉమెన్. ఇంకా చాలా మంది ఉన్నారు అంటే ఫైర్ బ్రాండ్ కదా రేణుకా చౌదరి. హేమీలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ తిరిగేసి వేసేసి వెరీ గుడ్, మంచిదే కదా, దే షుడ్ వర్క్. నా పాత్ర. ఇప్పుడు నెక్స్ట్ ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, మేలో ఏప్రిల్ మేలో జరగాలి కదా, అప్పుడైనా పోతారా పోరా? అఫ్ కోర్స్ ఐ విల్ గో. అది జిల్లా, నేను శాశ్వతంగా ఆ జిల్లాకు ఆడబెట్టుగా నేను ఉన్నదాన్ని. నేను అడిగేది కొన్ని క్వశ్చన్స్ మాత్రమే. మీరు కేటాయించిన బాధ్యత ఎవరెవరికి పోస్టులు ఇచ్చారో, హౌ ఆర్ దే క్వాలిఫైడ్ నాకు చెప్పండి. ఇది నేను అడిగే రహస్యం కాదు కదా. బహిరంగంగా మీరు పేపర్లు ప్రింట్ చేసి నోటీసులు ఇచ్చారు, అందరూ చదివారు, ప్రతిపక్ష నాయకులు చదివారు, లోకల్ వాళ్ళు చదివారు, అందరూ చదివారు. అందరూ అదే సవాల్ అడుగుతున్నారు, వీళ్ళు ఎవరు మేడం అని. 18 ఏళ్లగా ఎవడు అడ్రస్ లేని ఎదవల్ని తీసుకొచ్చి మేము పోస్టులు ఇస్తే పార్టీ నాశనం అవ్వదా? మీరు మరి మీనాక్షి నటరాజన్ దృష్టికి, మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి, రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు? అవును, ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ టేకెన్ ఆల్. ఏమన్నారు మరి వాళ్ళు? నేను స్టెప్స్, ఇప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. దే హ్యావ్ టు నో. లేకపోతే మీరు పదవుల్లో ఎందుకు ఉన్నట్లు? ఇప్పుడు నేను ఇది ఈ మాత్రం నేను తీసుకురాకపోతే, నేను మీ దృష్టికి తీసుకురాకపోతే ఐఎమ్ ఆల్సో ఫెయిలియర్. నాకు అలవాటు లేదు ఫెయిలియర్గా ఉండటం. నేను అడిగేది ఓన్లీ లాజికల్ క్వశ్చన్స్. హూ ఆర్ దీస్ పీపుల్? ఏ విధంగా, ఎవరు రికమెండ్ చేశారు నాకు? ఐ వాంట్ దోస్ ఫ్యాక్ట్స్. ఎవరు రికమెండ్ చేశారు? సంబాద్రి డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే బట్టి విక్రమార్క అంచరుడు. అది మీరు చెక్ చేయండి, మీరు జర్నలిస్ట్, మీరు చెక్ చేసి చెప్పాలా. ఇప్పుడు వైరా టౌన్లో డిసిసి ప్రెసిడెంట్, హస్తకళా కార్పొరేషన్ చైర్మన్, బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్, సుడా చైర్మన్, ఆ తర్వాత మహిళా కాంగ్రెస్సు, ఇలా బసవరాజు శ్రీనివాస్, ఎరుపాల మదిర, బ్రాహ్మణ కార్పొరేషన్. హూ ఈజ్ హీ? నాకు వ్యక్తిగతంగా వాళ్ళతో ఎటువంటి విరోధము లేదు. ఎవరో కూడా ఆర్గనైజేషన్స్ లో యాక్టివ్ ఉన్నారు. ఆయన యాక్టివ్ ఉండని హూ ఈజ్ హీ? శ్రీధర్ బాబు రికమెండేషన్. నో మేబీ గీబీ కాదు. ఐ వాంట్ టు నో. సో ఒక్క వైరా టౌన్ కి ఎన్ని పోస్టులు ఇచ్చారు? ఇచ్చారు. అది ఏ విధంగా అది న్యాయము? హౌ ఈస్ దాట్ గోయింగ్ టు బీ కండ్యూసివ్? అంటే మిగతా మా జిల్లాలో మిగతా ఏరియాలు ఎవరూ పనికిరాలేదు. ఎన్నో త్యాగాలు చేసి ఆస్తులు పోగొట్టుకొని పార్టీకి పనిచేసిన వాడికి ఏం కోరతారండి? ఒక గుర్తింపు, ఒక మర్యాద, ఒక గౌరవం. మీరు అంత అహంకారం, రాజకీయ అహంకారంతో మనము ఇట్లా వరుసగా మీరు 5 పోస్టులు ఒకటే అసెంబ్లీ సెగ్మెంట్కి మీరు ఇచ్చారు. ఎవరి రికమెండేషన్ ఇది? హౌ ఆర్ దే క్వాలిఫైడ్? వైరా బట్టి నేటివ్ ప్లేస్ కాబట్టి ఆయన ఉండొచ్చు. మరి ఆయన నేటివ్ ప్లేస్ అది, మధ్యలో ఆయన ఎమ్మెల్యే, రాష్ట్రానికి ఆయన డిప్యూటీ సీఎం. అయితే అన్నీ ఆయనకి ఇచ్చేయండి, ఇంకో కార్యకర్తలు వద్దులే, చెప్పేసేయండి. మాకు ఆ మొహమాటం వద్దు. మీరు అందరు పక్కకు తొలగించేయండి, మేమే అన్నీ, ఆయనే అన్నీ చేస్తారు, డిసైడ్ చేయండి. అది నిజమైతే, అది వాస్తవం అయితే దెన్ గివ్ ఎవ్రీథింగ్ టు హిమ్. ఎందుకు సీఎం ఎందుకు, మినిస్ట్రీ ఎందుకు, ఎవరైనా ఎందుకు? మరి మీరు ఇది ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ వాళ్ళ దృష్టికి వెళ్ళిందా? ఇక్కడ జరుగుతుంది, వాళ్ళ అందరి దృష్టికి వెళ్ళింది కాబట్టి ఇవాళ నేను మాట్లాడుతున్నాను. తర్వాత నోబడీ కెన్ సే మీరు బహిరంగంగా ఎందుకు చెప్పారు, అప్పుడు ఎందుకు చెప్పలేదు, రహస్యంగా ఎందుకు పెట్టలేదు, ఈ కథలన్నీ చెప్తారు. కాబట్టి విత్ ప్రూఫ్ నేను చూపిస్తాను. పైన నుంచి కిందకి అందరి దృష్టికి ఎందుకు తీసుకొచ్చాను, ఎందుకు తెస్తున్నాను, ఏమన్నారు, ఎందుకు, వై am I ఫైటింగ్? ముందు అది అర్థం చేసుకోండి.
ఎందుకంటే నా కార్యకర్తలకి ఇది మా ప్రాణం. ఒక పార్టీకి వెన్నెముక అంటే ఒక కాంగ్రెస్ కార్యకర్త. వాళ్ళ కోసం నేను పోరాడుతున్నా. ఏంటి మీరు నన్ను చేయగలిగేది? చేయండి. నేనేమన్నా భయపడుతున్నానా? యూ గివ్ మీ ఆన్సర్స్ సో దట్ ఐ కెన్ ఆల్సో కన్విన్స్ ద వర్కర్స్. లేదు బాబు, ఇది ఈ కారణం వల్ల ఎట్లయింది, ఈ ఆలోచనతో అట్లయింది. ఆఫ్టర్ ఆల్ రాజకీయాలు ఒక చదరంగం. ఒకసారి ఈ పాము మేము కదిలిస్తాం, ఒకసారి అక్కడి నుంచి ఒకటి కదలాల్సి వస్తుంది, ఒక మెట్టు మనం దిగాల్సి వస్తుంది, ఒక మట్టు మనం ఎక్కాల్సి. ఇవి చెప్పి 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 నేను ఖమ్మం జిల్లాకి వెళ్ళిన కాడ నుంచి నేను అంచెలంచెలుగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెంచాను. 10 years బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ అడ్డగోలు కేసు మా మీద పెట్టినా కూడా పోరాడింది మేము. అర్ధరాత్రి వేళ మా వాళ్ళని కిడ్నాపులు చేసి పోలీసులు తీసుకెళ్ళిపోతా ఉంటే, పోలింగ్ రోజు ఏజెంట్లని పికప్ చేసి పోలీసులు తీసుకెళ్తే పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఏం చేస్తాను చూడండి అంటే వాళ్ళే బండి నడుపుకొని వచ్చి వాళ్ళు అది దించిపోయారు. మేము ఎదుర్కొన్న నాన్సెన్స్ మాకు తెలుసు. ప్రతి చిన్న మాటకి నేను పైకి వెళ్ళి పరిగెత్తి నేను చెప్పే రకం కాదు. మా సత్తా ఏంటో మేము తెలుసుకుంటాం. అందుకనే నేను చెప్తాను, మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దండి. డోంట్ థింక్ దట్ యూ కెన్ డూ సో మచ్ అరోగెన్స్. అంత అహంకారంతో మీరు చేసుకుంటారంటే మాకు తెలుసు. ఏ విధంగా ఎట్లా చేయాలనేది మాకు తెలుసు. కొన్ని చట్టాలు అమలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ. కేంద్రం నుంచి ఏమని చెప్పారు, కనీసం 3 సంవత్సరాలు వర్క్ చేసిన వాడికి మండల్ ప్రెసిడెంట్ పేర్లు ఇవ్వండి అన్నారు.